హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే నేను ఇందాక ఒక ఇన్సిడెంట్ గురించి చూశానన్నమాట. సో, ఎందుకు నాకు దాని గురించి కొంచెం జనాల్ని ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది అనిపించి వీడియో అయితే చేస్తున్నాను. అయితే ఈ ఇన్సిడెంట్ ఏంటిది అంటే, ఒక అమ్మాయి మీద అన్నోన్ పర్సన్స్ అన్నమాట ముగ్గురు అత్యాచారం చేశారు. ఆ అమ్మాయి మాత్రం ఇజ్రాయెల్ అనే దేశం అమ్మాయి మన భారతదేశాన్ని చూడడానికి వచ్చింది. హంపి అనేది చాలా హిస్టారికల్ ప్లేస్ కదా, చాలా మంచిగా ఉంటుంది అనమాట. హంపిలో పూర్వకాలం రాజులు కట్టిన గుడులు కానీ, అసలు ఆ ఒక చారిత్రాత్మకమైన టెంపుల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సో, హంపిని చూడడానికైతే ఇజ్రాయెల్ నుండి ఒక అమ్మాయి వచ్చింది. సో, ఈ అమ్మాయి ఏం చేసిందంటే, హంపిలో హోమ్ స్టేస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎక్కడైనా టూరిస్ట్ ప్లేస్లలో వాళ్ళ హోమ్లోనే రూమ్స్ పెట్టేసి ఎవరన్నా హోమ్ స్టే చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ అలాట్ చేస్తారు ఓనర్స్. సో, అలాగా ఇజ్రాయెల్ నుండి ఒక అమ్మాయి వచ్చి హోమ్ స్టేలో దిగింది. అలాగే అమెరికా నుండి డానియల్ అనే ఒక పర్సన్ వచ్చిండు. నాసిక్ నుండి బిబాస్, అలాగే ఇంకొకతను అమృతరావు అనే అతను వచ్చారనమాట. సో, వీళ్ళ 5 మందిని గురువారం రోజు రాత్రి ఆ ఓనర్ ఏమనిందంటే, అక్కడ ఇప్పుడు ఎక్కడెక్కడన్నా సిటీలలో ఆ పొల్యూషన్ వల్ల మనకి స్టార్స్ అనేవి సరిగ్గా కనపడవు. సో, అక్కడ ఒక హంపికి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఇక్కడ తుంగభద్ర నది లేక్స్ ఉంటాయి కదా. సో, తుంగభద్ర నది దగ్గర అక్కడ కొండలు అంత మంచిగా ప్లేస్ చాలా బాగుంటుందంట. సో, ఆ ప్లేస్ లో ఆ స్టార్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయంట. సో, ఆ ప్లేస్లలో స్టార్స్ చూపియాలి, అదొక మంచిగా బాగుంటాయంట. వెనకల మ్యూజిక్ అలా పెట్టేసి చాలా మంచిగా చూపిస్తారంట టూరిస్ట్ వాళ్ళకి. సో, ఆ ప్లేస్ మీకు చూపిస్తాను అని చెప్పేసి ఈ అమృతరావు పటేల్ని, తర్వాత బిబాస్ని, డానియల్ని, ఈ కొత్తగా దిగిన అమ్మాయిని, ఆ ఓనర్ అనే ఆమె లేడీ అంట. సో, ఆమె వీళ్ళందరినీ ఈ హంపికి 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆ ప్లేస్ కి అయితే తీసుకెళ్ళింది. ఆ కొండల దగ్గర కెనాల్ లాగా తుంగభద్ర నది బారుతుంటుంది అనమాట పక్కన. సో, అది ఒక చిన్న దారి. అది చూడ్డానికి అయితే వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు ఎంతకెళ్ళారు, 8 నుండి 8:30 వరకు 8-8:30 మధ్యలో వెళ్ళినారంట వీళ్ళు. సో, వెళ్ళి అక్కడ చూస్తుండగా సడన్ గా 10 గంటలు 10:30 అప్పుడు ఒక ముగ్గురు అన్నోన్ పర్సన్స్ అండి, ఏదో జస్ట్ రోడ్ మీద, అది చిన్న రోడ్ అంట. సో, ఆ రోడ్ లో వెళ్లే వ్యక్తులు వీళ్ళు వెళ్ళి అక్కడ చూడడానికి ఆ ప్లేస్ ని ఎంజాయ్ చేస్తూ అక్కడ చూస్తున్నారు. ఇంకా వీళ్ళకు అంటే 2 లేడీస్ కి ఒక 3 జెంట్స్ కూడా తోడున్నారు. ఇల్లు సడన్ గా బైక్ మీద వెళ్లే వాళ్ళు ఎవరో ముగ్గురు వచ్చేసి ఇక్కడ ఈ ముగ్గురు ఇక్కడ ఉన్నారు కదా ఆ ప్లేస్ లో చూడడానికి. సో, వాళ్ళను వచ్చి ఫస్ట్ సడన్ గా ఇక్కడ మా బండిలో పెట్రోల్ లేదు, ఇక్కడ ఏమైనా దగ్గరలో పెట్రోల్ బంకులు ఉన్నాయా అని అడిగారంట వీళ్ళను. అక్కడ ఓనర్ ఉంటుంది కదా ఆమె, లేదంటే ఇక్కడ దగ్గరలో అయితే పెట్రోల్ బంకులు లేవు అని చెప్పిందంట ఓనర్ ఆమె. సరే, అక్కడికైనా వాళ్ళు వెళ్ళిపోవాలి కదా, ఒకవేళ నిజంగా మంచి మనుషులైతే. వెళ్ళలేదు. మాకు పెట్రోల్ కూడా డబ్బులు లేవండి, మీరు ఇవ్వండి అన్నారంట. అంటే ఇంక ఇప్పుడు వీళ్ళకి అప్పుడు కూడా కొంచెం డౌట్ వస్తుంది కదా, అయ్యే ఈ అన్నోన్ పర్సన్స్ ఏంది సడన్ గా వచ్చి డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి వీళ్ళు కొంచెం గదరా ఇచ్చి ఒక 20 రూపాయలు ఇచ్చారంట. సో, మీరు 20 రూపీస్ ఇస్తారు, మాకు మినిమం 100 రూపీస్ కావాలని గొడవ పెట్టేసుకొని ఈ డానియల్ అనే వ్యక్తిని, తర్వాత పంకజ్ అమృతరావుని, తర్వాత ఈ ఇంకొకటి బిబాస్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఈ ముగ్గురిని ఆ నదిలోకి తోసేశారంట. ఆ నదిలోకి తోసేస్తే ఈ బిబాస్ అనే వ్యక్తి ఆ ఫ్లో, అతనికి ఈత రాదంట. సో, అతను ఆ ఫ్లోలో ఇంకో సైడ్ కు కొట్టుకొని వెళ్ళి అతను అక్కడికే మునిగిపోయి చనిపోయినాడంట. ఈ పాపం అమెరికా అతనికి చిన్నప్పటి నుండే మంచిగా అన్ని నేర్పిస్తారు కదా. సో, ఆ డేనియల్ అనే వ్యక్తికి మంచిగా ఈత వచ్చు కాబట్టి పాపం వాళ్ళు అంటే బాగా కొట్టేసి అందులోకి తోసేసినారంట ఆ ముగ్గురిని. సో, వీళ్ళు కొట్టేసి తోసేయడం వల్ల పాపం ఆ దెబ్బల్లో కూడా ఆయన మంచిగా ఈత అంటే ఇది మళ్ళీ పాపం అమృతరావు అనే అతన్ని కూడా పట్టుకొని వీళ్ళు ఎట్లొకటో ఒక ఒడ్డుకైతే వచ్చినారంట. ఒడ్డుకొస్తే ఆ లోపు వీళ్ళు మళ్ళీ ఇక్కడ ఉన్న 2 అమ్మాయిల్ని ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసి మళ్ళీ వీళ్ళ దగ్గర ఉన్న మొబైల్స్, తర్వాత పర్సులలో డబ్బులు ఉంటుంది కదా, 9,500 రూపాయల పర్సులు తీసుకొని వెళ్ళిపోయినారంట. ఇక వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చెప్పడం వల్ల అతను పడిపోయిన గురువారంకు పడిపోతే 38 గంటల తర్వాత శనివారం రోజు ఆ బిబాస్ అనే వ్యక్తి చనిపోయినాడు కదా నదిలో పడి, అతను అప్పుడు దొరికినాడంట.
సో అక్కడ సర్చ్ ఎందుకు చేస్తున్నారు అని లోకల్ పీపుల్ ఎందుకు ఈ నదిలో వెతుకుతున్నారు అని అప్పుడు అందరు అడిగితే అప్పుడు తెలిసిందంట ఇలాగా ఈ బిబాస్ అనే వ్యక్తిని ఎవరో ముగ్గురు అన్నోన్ పర్సన్. ఆ ఏరియా ఎట్లా ఉంటుందంటే 100 కిలోమీటర్, హంపి అనేది కొంచెం కర్ణాటక ఆంధ్రాకి బార్డర్ దగ్గరలోనే ఉంటుంది. సో వీళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు కొంచెం ఆంధ్ర కర్ణాటక మిక్సింగ్ లో మాట్లాడుతున్నారు అని చెప్పిందంట ఆ ఓనర్ ఆమె. సో ఇప్పుడు ఆ ముగ్గురు పర్సన్స్ ఎవరినో వాళ్ళని ఇంకా పోలీసులు గుర్తుపట్టారు. కానీ నాకు బాగా బాధ అనిపించిందంటే అసలు ఎందుకు అంటే జనాలు అసలు అంటే వాళ్ళు ఒంటరిగానే లేరు, మళ్ళీ వాళ్ళకి తోడు ముగ్గురు పర్సన్స్ ఉన్నారు మగవాళ్ళు. అంటే వాళ్ళను కూడా కొట్టి వాళ్ళని నదిలో వాడేసి ఈ అమ్మాయిల్ని ఇలా చేసి అసలు ఇంత క్రూరంగా ఎలా చేస్తున్నారనేది అసలు అర్థం కావట్లేదు. ఇంకోటి అమ్మాయిలు మీరు ఎప్పుడన్నా ఏ ప్లేస్కి వెళ్ళినా అన్ని సిచ్యువేషన్స్ మనకు తగినట్టు ఉండవు. చూడండి ఇప్పుడు ఆ అమ్మాయిల పక్కన పాపం ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు కాపాడగలిగే స్టేజ్ లో కూడా ఉన్నారు. కానీ వీళ్ళు ఎంత క్రూరంగా ఉన్నారో చూడండి. వాళ్ళు కూడా వీళ్ళు వచ్చి ఇలా చేస్తారు అనుకోంటారు, ఏదో జస్ట్ అన్నోన్ పర్సన్స్ ఏదో సో అన్నోన్ పర్సన్స్ వచ్చినప్పుడు అసలు వీళ్ళే వాళ్ళని కొట్టిన అనిపిస్తుంది ఇప్పుడు నాకే. ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు కదా, ఈ డేనియల్, అమృత్ రావు, తర్వాత ఈ బిబాస్ అనే వాళ్ళు ఎవరు అన్నోన్ పర్సన్స్ వచ్చి డబ్బులు అడిగినప్పుడు వీళ్ళే 4 కుమ్మి పాడేసి వెళ్ళిపోతే అయిపోవు. అలా జరిగిన ఇంత ప్రమాదాలు జరగకపోవచ్చు. పాప ఇప్పుడు ఆ బిబాస్ అనే వ్యక్తి నీళ్ళలో వాడేసినారు. వీళ్ళు కూడా ఈ డేనియల్ అనే వ్యక్తికి మంచి ఈత వచ్చు కాబట్టి బయటపడి ఈ అమ్మాయిలను తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇదంతా బయటకు వచ్చింది. అసలు ఇంత ఘోరంగా ఉన్నారంటే బయట జనాలు అసలు ఇలాంటివి చూసినప్పుడు చాలా భయం వేస్తుంది అనమాట. అమ్మాయిలు చాలా 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 కేర్ఫుల్ ఉండాలండి అసలు. ఇంకా చెప్పాలంటే అసలు ఆల్మోస్ట్ ఏదో ఒక విధంగా కరాటేలు ఇలాంటివన్నీ మనం అమ్మాయిలకు నేర్పించడం చాలా బెటర్. ఏదో ఒకటి చేసి కొంచెం మనకంత అంటే కొట్టగలిగే అంత స్టామినా ఉండదు కాబట్టి చాలా ప్రాబ్లం, కానీ అవి కంపల్సరీ నేర్చుకుంటేనే బెటరు. ఇప్పుడు మనం ఎటన్నా ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు అంటే ఆల్మోస్ట్ ఎవరో ఒకరిని మన పక్కన ఉంటేనే బెటర్. మనం కొన్ని సిచ్యువేషన్స్ లో ఒక్కరం హ్యాండిల్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు కనీసం మీ హ్యాండ్ బ్యాగ్ లో ఒక పెద్ద పెప్పర్ స్ప్రే అన్న పెట్టుకోండి, అది చాలా యూస్ఫుల్ అవుతుంది. చెప్పలేం ఒకసారి. ఇంకొకటి, ఎవరన్నా అన్నోన్ పర్సన్స్ కావాలని మాట్లాడడానికి ట్రై చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడొద్దు. వన్స్ మాట్లాడాలన్నా మీరు వేరే వేరే ట్రిక్స్ అన్న ఫాలో కాండి. అంటే మా నాన్న పోలీస్ అని కానీ, హలో నాన్న ఇక్కడ వీళ్ళు ఇట్లా ఇది చేస్తున్నారని ఏదన్నా అంటే కొంచెం మనం కనీసం బ్రెయిన్ అన్న యూస్ చేయాలి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో. మా నాన్న పోలీసు లేకపోతే ఇంకోటి సంథింగ్ ఏదో ఒకటి. అది ఇంకొకటి మిమ్మల్ని మీరు ఏదో ఒక విధంగా కాపాడుకోవాలన్నమాట. ఇలా ఏదో ఒకటి ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి. కొన్ని సార్లు సిచ్యువేషన్ మన చేయి దాటి కూడా పోవచ్చు. ఇంకేం అసలు ఎందుకు ఇన్ని జరిగినా, ఎన్ని కేసులు జరిగినా ఇంకా బయటికి రానివెన్నో అసలు ఎన్నో ఉన్నాయి. అసలు ఇప్పుడు ఆడపిల్లల్ని కనడం అంటే మనకి ఎంత ప్రేమ ఉన్నా జాగ్రత్తగా కాపాడుకోవడంలో చాలా భయం వేస్తుంది అనమాట. సో అమ్మాయిలైతే ఎక్కడికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా, ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వచ్చి మీతో మాట్లాడడానికి ట్రై చేస్తే అస్సలు మాట్లాడకండి. ఎంత వీలైతే వాళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోనికి ట్రై చేయండి. ఎవరైనా సడన్ గా అన్నోన్ పర్సన్స్ వచ్చి వాళ్ళు ఫస్ట్ పెట్రోల్ అయిపోయింది అన్నారంట. పెట్రోల్ అయిపోయింది కావాలని వచ్చారంగా వాళ్ళు ఏదో ఒకటి చేయడానికే. ఏదో అది మళ్ళీ ఇంకోటి ఎక్కువ జనాలు తిరిగే ప్లేస్ కాదంటండి. ఒక చిన్న దారి ఉందంట. సో నైట్ 10 అన్నప్పుడు ఇప్పుడు బాగా సిటీలలో అయితేనే అందరు పర్సన్స్ ఎక్కువ తిరుగుతారు. ఈ నార్మల్ టౌన్స్ చిన్న చిన్న ప్లేసెస్ లో ఒక 9-10కి ఎవరు 9-10 తర్వాత ఎవరు ఎక్కువ బయటికి రారు. పైగా అది చాలా చిన్న రోడ్ అంట. సో అది బాగా జనాలు తిరిగే ప్లేస్ కూడా కాదు. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు సిచ్యువేషన్ మన చేతిలో లేదు అన్నప్పుడు తక్కువ కనీసం వీళ్ళొచ్చి ఇలా చేసేటప్పుడు కనీసం ఒక 100 ఏదైనా ఫోన్ కాల్ అన్నా పోలీసులకు చేసినా కొంచెం ఇలాంటివి జరగకపోయి ఉండొచ్చు. టక్కున ఇప్పుడు వాళ్ళు వచ్చి అలా గొడవ చేస్తున్నారు, టక్కున ఇట్లా మన దగ్గర దిశ యాప్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. ఏదో ఒకటి టక్కున ఇలా మెల్లగా ఇట్లా స్క్రీన్ ఆన్ చేసి, వాళ్ళు ఇప్పుడు అబ్బాయిలతో గొడవ పడుతుంటారు కదా, అలాంటప్పుడు ఫోన్ చేసినా కొంచెం సిచ్యువేషన్ ని. సో అలాంటి టైంలోనే మన బ్రెయిన్ కొంచెం టెన్షన్ పడకుండా మనం మంచి అంటే ఆ సిచ్యువేషన్ ను తొందరగా తప్పించుకోగలగాలండి. ఇలాంటివి కనీసం పెప్పర్ స్ప్రేలు లేకపోతే టక్కున పోలీసులకు ఫోన్ చేయడం,
ఏదో ఒకటి ఫాస్ట్ గా రియాక్ట్ కావాలి అన్నమాట మనము. ఈ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలైతే. ట్రావెల్ చేసేటప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ కంటే నన్నడిగితే ఆర్టీసీ కొంచెం బెటర్. సో, నేనైతే ఆల్మోస్ట్ ఆర్టీసీనే ప్రిఫర్ చేస్తాను. ఈ ప్రైవేట్ వాళ్ళు ఎక్కడెక్కడో ఎక్కించుకుంటారనమాట. మనం ప్లేసెస్, ఆ ప్లేసెస్‌కి మనం వెళ్ళాలి. మళ్ళా మనం వెయిట్ చేసినాక ఎన్ని గంటల తర్వాతో వస్తుంది. ఇదంతా చాలా ప్రాబ్లమ్ అని జెప్పేసి. సో, అమ్మాయిలైతే చాలా జాగ్రత్తగా వీలైతే మీరొక్కరు సిట్యుయేషన్ ఒకవేళ నైట్ జర్నీ ఏదన్నా పెట్టుకున్న ఈ పెప్పర్ స్ప్రేలు అలాంటివైతే క్యారీ చేయండి. మీకేదనిపించినా వెంటనే ఏదన్నా ఫోన్‌లో మీ లొకేషన్ మీ మమ్మీ వాళ్ళకు మీకేమన్నా ప్రమాదం అనిపిస్తే వెంటనే మీ మమ్మీ వాళ్ళకి అన్నీ చెప్పి ఉంచండి. మీరెక్కడికెక్కడికెళ్తున్నారు ప్రతీది. మీ ఇంట్లో చెప్పకుండా అయితే ఏ ప్లేస్‌కు వెళ్ళొద్దు. మీరు ఎటువంటి ప్లేస్ అయినా మీ అమ్మ, మీ నాన్నకి చెప్పే వెళ్ళండి. ఇట్లా నేను ఫ్రెండ్స్‌తో వెళ్తున్నా. ఎందుకంటే మీకేదైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు వాళ్ళన్నా మిమ్మల్ని కాపాడనీకి ట్రై అన్నా చేస్తారు. ఇప్పుడు వాళ్ళకే తెలియకుండా మీరు వెళ్ళినారనుకోండి, అసలు ఆ సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేయలేరు. సో, నాకైతే చాలా బాధ అనిపిచ్చింది. ఇంకా అసలు ఇలాంటి కేసెస్ 2016 నుండి 22కు ఫారిన్ అమ్మాయిల మీదే 148 మంది మీద అత్యాచారాలు జరిగితే, అందులో శిక్ష పడింది ఎంతమందికంట తెలుసా? ఓన్లీ 16 మందికి మాత్రమే శిక్ష పడిందంట. ఇక చూడండి ఎలా ఉందో సిట్యుయేషను. ఇకే ఇది ఫారిన్ అమ్మాయిల మీదది. అంటే వాళ్ళెక్కడో ఉంటారు. వాళ్ళు ఒకవేళ కేసులు సరే అక్కడి నుండి ఇంకెందుకనో ఇంక ఇండియా వాళ్ళ పరిస్థితి ఇండియాలో అయితే ఇంక ఎన్నో చెప్పలేనన్ని. బయటికొచ్చేవి కొన్ని, బయటికి రానివి ఇంకెన్నో. సో, అసలు అమ్మాయిలు చాలా చాలా జాగ్రత్తగుండాలండి. నాకైతే చాలా బాధ అనిపిచ్చింది ఈ విషయం చూస్తానే. సో, చాలా జాగ్రత్తగుండండి. ఈ సిట్యుయేషను ఇప్పుడు చాలా డేంజరస్‌గుంది బయట ప్రపంచమైతే. అసలు ఇంకోటి అమ్మాయిలు ఎవ్వరిని నమ్మి అంటే ఇప్పుడు కాలేజ్ అమ్మాయిలు గాని ఎక్కువ ఇలాంటి కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఇండియాలో జరిగేదేందంటే ఫ్రెండ్స్ అని నమ్మి బయటికెళ్తారు. కొలీగ్స్, కొలీగ్స్ అని నమ్మి కొంతమంది అంటే పెళ్లి కాని అమ్మాయిలు. కొలీగ్స్ అని నమ్మి కొంతమంది బయటికెళ్తారు. నేను కళ్ళారా విన్నానండి. అంటే లవర్స్ ఇద్దరు కొంచెం అంటే ఎక్కువ జనాలు తిరగని ప్లేస్‌కెళ్తే ఇట్లనే ఒక ఇద్దరు ముగ్గురు లవర్‌ని కొట్టి పాడేసి ఆ అమ్మాయిని ఇది చేశారంట. సో, ఇట్లుంటదండి. అస్సలెవ్వరిని నమ్మి బయటికి మీరు ఎవ్వరు లేని ప్లేస్‌కైతే అస్సలు వెళ్ళకండి. చాలా డేంజరస్‌గుంది. పోనీ ఎవరన్నా మీరు నిజంగా మీ పక్కన ఒక వ్యక్తి ఉన్నా, ఆ ఒక్కడు కూడా మిమ్మల్ని కాపాడలేని పరిస్థితి. అవతల వాళ్ళు ముగ్గురు, నలుగురొచ్చితే ఏదో సినిమా ఎట్లా ఎట్లా అనుకుంటారంటే, మీరు సినిమాలో లాగా మీ హీరో కాపాడతాడనుకుంటారు. అంత సీన్ అక్కడ ఉండదండి. సో, ఎవ్వరిని నమ్మి అమ్మాయిలు ముఖ్యంగా కాలేజీ అమ్మాయిలు ఎవ్వరిని నమ్మి అంటే కొంచెం జనాలు తిరగని ప్లేస్‌కైతే అస్సలెళ్ళకండి. దయచేసి వెళ్ళకండి. మీకు మళ్ళీ అంటే అలాంటి ప్లేసెస్‌ను మీరు హ్యాండిల్ చేయలేరు. ఇలా జరిగినవి గూడా చాలా ఉన్నాయి. కాకపోతే అవి తొందరగా బయట అంటే ఎవరు కేస్ పెట్టడానికి ఇష్టపడరు. కొంచెం లోకల్‌లోనే తెలుస్తుందనమాట. సో, ఇలాంటివి గూడా చాలా జరుగుతున్నాయి. ఎవ్వరిని నమ్మి మీరైతే బయటికి అస్సలెళ్ళకండి. మీరు ఒకవేళ ఎక్కడన్నా చదువుతున్నా మీ మమ్మీ, డ్యాడీకి చెప్పి నేనిలా పలానా వాళ్ళతో ఇట్లా మా ఫ్రెండ్స్‌తో అమ్మాయిలతో ఈ టైంలో వెళ్తున్నా, ఈ టైంకొస్తున్నా అని ప్రతీది వాళ్ళకంటే అప్డేట్ ఇచ్చే వెళ్ళండి. ఇదే నేనిచ్చే సలహా. చాలా కేర్‌ఫుల్‌గా జాగ్రత్తగా ఉండండి. చదువుకునే అమ్మాయిలైనా, పెళ్ళైన మహిళలైనా ఎవ్వరైనా అందరు లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ విషయంలో మాత్రం. మీ పిల్లల మీద ఇంకా జాగ్రత్తగా ఉండండి. అంటే మళ్ళా అతి జాగ్రత్త పడండి, భయపడండి అని నేను చెప్పను. కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఇట్లాంటి సిట్యుయేషన్‌ని ఇట్లాంటియి జరుగుతూనే ఉన్నాయి గాబట్టి, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదనమాట. నాకైతే ఈరోజు అసలది చూస్తేనే చాలా బాధేసిందండి. సో, అమ్మాయిలు చాలా జాగ్రత్తగుండండి.